శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వృషభ రాశి వారు వినండి. మీ జీవితంలో ఒక ప్రత్యేక స్త్రీ ప్రవేశం మీ కష్టాలను తీరుస్తుంది. ఆమెతో సంబంధం పెంచుకుంటే అదృష్టం మీ వైపు వస్తుంది, లేదంటే నష్టాలు అనేవి తప్పవు. ముందే చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృషభ రాశి వారి స్వభావానికి వచ్చినట్లయితే, వృషభ రాశి వారు శుక్రగ్రహాధిపత్యం కలవారు. వీరి స్వభావం స్థిరత్వం, అందం, ఆర్థిక భద్రత, కుటుంబానికి అంకిత భావం. కానీ అహంకారం మరియు మందగమన నిర్ణయాలు కొన్నిసార్లు నష్టాలకు దారితీస్తాయి. ఇక నక్షత్ర విశ్లేషణకు వచ్చినట్లయితే గనక, వృషభ రాశిలోని ప్రధాన నక్షత్రాలు కృత్తికా నక్షత్రం, రోహిణీ నక్షత్రం, మృగశిర నక్షత్రం. కృత్తికా నక్షత్రం అగ్ని స్వభావం, కఠిన నిర్ణయాలు, కానీ సంబంధాలలో జాగ్రత్త అనేది అవసరం. రోహిణీ నక్షత్రం చూసినట్లయితే అత్యంత ఆకర్షణీయమైన నక్షత్రం. ఈ నక్షత్రం వారికి స్త్రీ సహాయం, ప్రేమ, ఆర్థిక లాభం కలిగిస్తుంది. మృగశిర నక్షత్రం అన్వేషణ, కొత్త సంబంధాలు, కొత్త అవకాశాలు తీసుకొస్తుంది. ప్రధానంగా రోహిణీ నక్షత్రం ఉన్న వృషభ రాశి వారికి స్త్రీ సహాయం అత్యంత శుభప్రదం. స్త్రీలతో సంబంధం ఎందుకు ముఖ్యమో ఇప్పుడు మనం చూద్దాం. ఈ కాలంలో వృషభ రాశి వారికి స్త్రీ సహాయం ద్వారా ఆర్థిక సమస్యలు అనేవి తగ్గుతాయి. కుటుంబంలో శాంతి అనేది వస్తుంది. కొత్త అవకాశాలు అనేవి లభిస్తాయి. సంబంధం పెంచుకోకపోతే నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి కూడా మీరు ఈ సమయంలో చూస్తారు. కొన్ని పరిష్కారాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను. శుక్రగ్రహ శాంతి కోసం శుక్రవారం రోజున దుర్గాదేవి ఆలయంలో దీపం వెలిగించండి. రోహిణీ నక్షత్ర ప్రభావం పెంచుకోవడానికి గోమతి చక్రం లేదా శుక్రయంత్రం పూజ అనేది చేయండి. స్త్రీలకు గౌరవం ఇవ్వండి, వారికి సహాయం చేయండి. మృగశిర నక్షత్రం వారికి కొత్త సంబంధాలను స్వీకరించండి, కొత్త అవకాశాలను వదులుకోకండి. ఇక స్త్రీ శక్తి ప్రభావానికి వచ్చినట్లయితే, స్త్రీ శక్తి వృషభ రాశి వారికి శుక్రగ్రహం ద్వారా శుభ ఫలితాలను ఇస్తుంది. స్త్రీ సహాయం అంటే ఆర్థిక స్థిరత్వం, అలానే మానసిక శాంతి. కుటుంబ సంబంధాలకు వచ్చినట్లయితే, స్త్రీతో సంబంధం పెంచుకోవడం వల్ల కుటుంబంలో సామరస్యం అనేది పెరుగుతుంది. తల్లిదండ్రులు, భార్య, సోదరి వీరి ఆశీర్వాదం వృషభ రాశి వారికి అదృష్ట ద్వారాన్ని తెలుస్తుంది అనే మనం చెప్పవచ్చు. ఇక ఆర్థిక లాభాలకు వచ్చినట్లయితే, స్త్రీ సహాయం ద్వారా కొత్త వ్యాపార అవకాశాలను అనేవి మీరు ఈ సమయంలో చూడగలుగుతారు. రోహిణీ నక్షత్రం వారికి ప్రత్యేకంగా ఆర్థిక లాభం అనేది కలిగిస్తుంది. ఆధ్యాత్మిక శక్తి చూసినట్లయితే, స్త్రీతో సంబంధం పెంచుకోవడం వల్ల దేవి అనుగ్రహం అనేది లభిస్తుంది. శుక్రవారం రోజున లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శుభప్రదం. ప్రేమ, అనుబంధం చూసినట్లయితే, వృషభ రాశి వారికి ప్రేమలో స్థిరత్వం అనేది వస్తుంది. స్త్రీతో సంబంధం పెంచుకోవడం వల్ల నమ్మకం మరియు ఆత్మీయత అనేవి పెరుగుతాయి. వృత్తి, అలానే కెరియర్ పరంగా చూసినట్లయితే, స్త్రీ సహాయం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త అవకాశాలు అనేవి మీరు చూస్తారు. కెరియర్లో మంచి పదోన్నతి అనేవి ఈ సమయంలో మీరు చూస్తారు. వృత్తి, వ్యాపార పరంగా కూడా ఎన్నో శుభ ఫలితాలను మీరు ఈ సమయంలో చూస్తారు. వ్యాపారంలో మనం పెట్టిన దానికి రెట్టింపు లాభాలను మీరు ఈ సమయంలో చూడగలుగుతారు. ముఖ్యంగా మృగశిర నక్షత్రం వారికి అయితే కొత్త మార్గాలు అనేవి వస్తాయనే మనం చెప్పవచ్చు. ఇక ఆరోగ్య ప్రయోజనాలకు వచ్చినట్లయితే, స్త్రీతో సంబంధం పెంచుకోవడం వల్ల మానసిక ఒత్తిడి అనేది తగ్గుతుంది. కుటుంబంలో శాంతి అనేది ఆరోగ్యానికి శుభ ప్రభావాన్ని చూపుతుంది. శత్రు నివారణ చూసినట్లయితే కనుక, స్త్రీ సహాయం వల్ల
శత్రువుల నుండి రక్షణ అనేది లభిస్తుంది. కృత్తికా నక్షత్రం వారికి ఇది అత్యంత అవసరం. ఇక అదృష్ట ద్వారం అనగా స్త్రీతో సంబంధం పెంచుకోవడం అదృష్ట ద్వారం తెలుసుకున్నట్లే. కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు, కొత్త విజయాలు అనేవి మీరు చూడగలుగుతారు. వృషభ రాశి వారు ఈ స్త్రీతో సంబంధం పెంచుకుంటే 2025 చివరి వరకు శుభ ఫలితాలు, 2026లో కొత్త ఆర్థిక స్థిరత్వం, లేకపోతే మీరు ఇవి పాటించకపోతే నష్టాలు అనేవి కూడా తప్పవనే మనం చెప్పవచ్చు. స్త్రీ సహాయం ద్వారా విద్యా అవకాశాలు చూసినట్లయితే వృషభ రాశి వారికి స్త్రీ సహాయం వల్ల విద్యారంగంలో కొత్త అవకాశాలు అనేవి వస్తాయి. ఉన్నత విద్య, కోర్సులు, స్కాలర్షిప్లు ఇవన్నీ స్త్రీ సహకారంతో సాధ్యమవుతాయి. సామాజిక గౌరవానికి చూసినట్లయితే స్త్రీతో సంబంధం పెట్టుకోవడం వల్ల సామాజిక గౌరవం అనేది పెరుగుతుంది. సమాజంలో పేరు, ప్రతిష్ట మరియు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. నలుగురిలో మీకు మంచి ఉన్నతమైన గుర్తింపు, గౌరవం అనేవి లభిస్తాయి. ఆధ్యాత్మిక మార్గదర్శనం చూసినట్లయితే స్త్రీ సహాయం వల్ల ఆధ్యాత్మిక మార్గదర్శనం అనేది లభిస్తుంది. దేవి అనుగ్రహం, శాంతి మరియు ధ్యానం ద్వారా మానసిక స్థిరత్వం అనేవి పెరుగుతాయి. వ్యాపార భాగస్వామ్యం చూసినట్లయితే స్త్రీతో సంబంధం పెంచుకోవడం వల్ల వ్యాపారంలో భాగస్వామ్యం శుభప్రదం అవుతుంది. కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు మరియు ఆర్థిక లాభాలు వస్తాయి. భవిష్యత్ తరాలకు శుభ ప్రభావం అని కూడా మనం చెప్పవచ్చు. స్త్రీ సహాయం వల్ల వృషభ రాశి వారికి సంతానం శుభ ప్రభావం పొందుతుంది. పిల్లల విద్య, ఆరోగ్యం మరియు భవిష్యత్ స్థిరత్వం అనేవి మెరుగుపడతాయి. కాబట్టి నేను చెప్పిన పరిహారాలు పాటిస్తే మీకు వృత్తిపరంగా, విద్యపరంగా, వ్యాపారపరంగా, కుటుంబంలో కూడా సుఖ సంతోషాలతో నిండిపోతారు. కానీ మీరు చాలా జాగ్రత్తగా కూడా ఉండవలసిన సమయం. ఎందుకంటే మీరు ఎంచుకునే మనిషి మీ మంచికి కారణం అవ్వాలి కానీ చెడుకి కారణం అవ్వకుండా అది మీరే చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు వృషభ రాశి వారు అయితే కింద కామెంట్స్లో స్త్రీ అని కామెంట్ చేయండి. మీ నక్షత్రం ఏది, కృతిక, రోహిణి లేదా మృగశిరో ఆ నక్షత్రానికి చెప్పిన పరిష్కారాలు, పరిహారాలు పైన చెప్పిన విధంగా పాటించండి. స్త్రీ అని కామెంట్ చేయండి. అలానే మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని రాశి ఫలితాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. శుభమస్తు.